వెల్కమ్ టు జన చరిత్ర న్యూస్. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన ఇంటి స్థలాలు, అక్రిడేషన్లు, హెల్త్ కార్డుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించిన TUWJ IJU జర్నలిస్టుల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తుందని TUW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామ్ నారాయణ చెప్పారు. సెప్టెంబర్ 1వ తారీఖున సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే TUWJ IJU రాష్ట్ర కార్యవర్గ సమావేశ ఏర్పాట్లను పర్యవేక్షించిన సందర్భంగా మాట్లాడారు. దేశంలో 70% పైగా జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న తమ యూనియన్ దేశంలో 25 రాష్ట్రాల్లో నిర్మాణాత్మక సంఘంగా పటిష్టంగా ఉందన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు 1957వ సంవత్సరం నుంచి చేస్తున్న ఘనమైన చరిత్ర తమ యూనియన్ కు ఉందన్నారు. జర్నలిస్టుల పక్షాన సమరశీల పోరాటాలు నిర్వహించి పోరాటంలో అనేక సమస్యలు పరిష్కరించడంలో ముందున్నామని స్పష్టం చేశారు. జర్నలిస్టుల సమస్యలైన ముఖ్యంగా ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వాటిని పరిష్కరించే దిశగా ఈ కార్యవర్గ సమావేశంలో చర్చకు తీసుకొస్తామని వెల్లడించారు. సెప్టెంబర్ 1న జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి IJU జాతీయ అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డితో పాటు TUWJ రాష్ట్ర అధ్యక్షులు వెరహత్ అలీ, IJU మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, IJU జాతీయ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యులు కె సత్యనారాయణ, మాజీ అధ్యక్షులు నగునూరి శేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు, ప్రెస్ కౌన్సిల్ మాజీ సభ్యులు మాజిద్ తదితరులు హాజరవుతారని వివరించారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశ ఏర్పాట్లు సూర్యాపేట జిల్లా కమిటీ విస్తృతంగా చేస్తున్నారని, వారిని అభినందిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా సూర్యాపేటకు ఇచ్చేసిన రామ్ నారాయణను జిల్లా కమిటీ పక్షాన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో TUWJ IJU సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ బంటు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు బత్తుల మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి రెబ్బ విజయ్ కుమార్, జిల్లా ప్రెస్ క్లబ్ కోశాధికారి తల్లాడ చందన్, సీనియర్ జర్నలిస్టులు పులుసు నాగరాజు, గుడుపూడి రామకృష్ణ, శ్యామ్ గౌడ్, నరేందర్, బిగ్ టీవీ రామకృష్ణ, నాగరాజు, వెంకటేష్, తండు, శ్రీనివాస్ రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆలోచన అవకాశం లేదు. అందుకని ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి మన యూనియన్ ఆ విధంగానే ముందుకు పోతుంది. ఏదో ఒక పార్టీని కొమ్ముగాయటానికో మోయటానికో మనం సిద్ధంగా లేం. జర్నలిస్టుల సంక్షేమమే మన ధ్యేయం. అందుకని ఏంటంటే ఏ పార్టీలో ఉన్నా మన దగ్గర మన దీంట్లో RSS దగ్గర నుండి RSU వరకు ఉన్నటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటు లెఫ్ట్ పార్టీలు, అటు రైట్ పార్టీలు ఆలోచనలు కలిగినటువంటి ఏ పార్టీల ఆలోచనలు ఉన్నా జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి, వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవటమే మన ధ్యేయంగా పనిచేస్తున్నాం. అందులో భాగంగానే సూర్యాపేటలో జరిగేటువంటి సమావేశాల్లో పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకొని మనం ఏదైతే అనుకుంటున్నాం ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు ఈ సమస్య పరిష్కారం కోసం ముందు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలనుకుంటున్నాం. అవసరమైతే హైదరాబాద్లో పెద్ద ఎత్తున మీటింగు కూడా అరేంజ్ చేసేందుకు సిద్ధపడుతున్నాం. ఆ విధంగా ఈ జరిగే సమావేశాలకు మీరు ఆతిథ్యం వేయటం చాలా సంతోషించదగ్గ విషయంగా భావిస్తూ సెలవు.